నమస్కారం. ఈరోజు మనం హెర్మన్ హెస్సే రాసిన సిద్ధార్థ ఆ పుస్తకం ఆధారంగా మనకు దొరికిన కొన్ని విషయాలని కొంచెం లోతుగా చూద్దాం. ఆహా, సిద్ధార్థ అదొక గొప్ప పుస్తకం. అవును, ఇది కేవలం ఒక నవల లాంటిది కాదు కదా. అంటే ఆత్మశాంతి కోసం ఒక వ్యక్తి చేసే అంతరంగిక ప్రయాణం, దానికి అద్దం పట్టే ఒక అన్వేషణ లాంటిది. నిజమే. మన దగ్గర ఉన్న సమాచారం చూస్తే ఆ పుస్తకంలోని ముఖ్యాంశాలు, సిద్ధార్థుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, దాని వెనుక ఉన్న లోతైన అర్థం ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఈ పుస్తకం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ముఖ్యంగా మనలోని సత్యాన్ని మనమే ఎలా కనుక్కోవాలి అనే దాన్ని విశ్లేషించడం అన్నమాట. అవును, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పుస్తకం చెప్పే ప్రధాన విషయం చాలా శక్తివంతమైనది, అదే సమయంలో చాలా సింపుల్గా కూడా ఉంటుంది. అవునా? ఎలా? అంటే నిజమైన జ్ఞానం, శాశ్వతమైన శాంతి ఇవి బయట ప్రపంచంలోనో, గురువుల దగ్గరో, లేకపోతే గొప్ప గొప్ప పుస్తకాల్లోనూ పూర్తిగా దొరకవు. ఓ సరే, అయితే ఆ ప్రయాణాన్ని మొదలు పెడదాం. అసలు సిద్ధార్థుడెవరు? మొదట్లో ఎలా ఉండేవాడు? అతను అంటే ఒక అందమైన, తెలివైన యువకుడు. అందరూ ఇష్టపడేవాడు. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ బాగా చదివాడు. అన్నీ తెలుసు అతనికి. అవును. తర్కం, ధ్యానం అన్నింటిలోనూ గొప్పవాడు. పైకి చూస్తే అన్నీ ఉన్నట్లే, గౌరవం, డబ్బు, ప్రేమ అన్నీ. కాని అతని లోపల ఏదో తెలియని అసంతృప్తి, ఒక అశాంతి ఎప్పుడు తొలిచేస్తూ ఉండేది. ఆ వెలితి. అదే, ఈ పూజలు, ఈ జపాలు, ఈ ఫిలాసఫీ ఇవి నిజమైన జ్ఞానాన్ని ఇస్తున్నాయా? అసలు జీవితానికి అర్థమేంటి? ఆత్మ అంటే ఏంటి? దాన్ని ఎలా తెలుసుకోవటం? ఇవే అతని ప్రశ్నలు. నిజమే. మూలాల్లో చెప్పినట్టు అతని చుట్టూ ఉన్న పండితులు చెప్పే సమాధానాలు అవి అతనికి సంతృప్తినివ్వలేదన్నమాట. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే మనలో చాలామందికి అంతే కదా, బయట ప్రపంచం దృష్టిలో సక్సెస్ అయినా, పేరొచ్చినా లోపలేదో వెలితిగానే ఉంటుంది. అవును. సిద్ధార్థుడి పరిస్థితి కూడా అదే. అతనికి తెలిసిన జ్ఞానమంతా పరోక్ష జ్ఞానం, అంటే ఇతరుల నుంచి నేర్చుకున్నది. అది బహుశా తెలివిని పెంచిందేమో కాని ఆత్మదాహాన్ని తీర్చలేకపోయింది. వాళ్ల నాన్న, గురువులు నేర్పిన పద్ధతులు, ఆచారాలు అవి గొప్పవే కావచ్చు, అవి తన సొంత అనుభవంతో మాత్రం రుజువు కాలేదు. అందుకే ఆ లోపలి సత్యాన్ని తానే స్వయంగా తెలుసుకోవాలనే బలమైన కోరికతో అతను అన్ని సుఖాలు, బంధాలు, చివరికి తన కుటుంబాన్ని కూడా వదిలేసి సన్యాసిగా మారాలని డిసైడయ్యాడు. అబ్బా, అది పెద్ద నిర్ణయం కదా. అవును, ఇది కేవలం ఇల్లు వదిలి వెళ్లడం కాదు. తనకు తెలిసిన ప్రపంచాన్ని, తన ఐడెంటిటీని వదిలేసి తెలియని దానిలోకి, తన లోపలికి చేసే ఒక సాహసయాత్రన్మాట. దానికి నాంది పలికాడు. అలా మొదలైంది అతని ప్రయాణం. తర్వాత అతను శ్రమణులతో, అంటే సన్యాసులతో కలిశాడు కదా. ఆత్మను తెలుసుకోలేమని, అది కూడా ఒక ఎక్స్ట్రీమే అని గ్రహించాడు. సరే, ఇక్కడే అతను గౌతమ బుద్ధుడిని కలుస్తాడు. బుద్ధుడిని చూడగానే ఆయన ప్రశాంతమైన రూపం, ఆయన మాటల్లోని క్లారిటీ సిద్ధార్థుణ్ణి బాగా ఆకర్షిస్తాయి. బుద్ధుణ్ణి కలవడం అతని జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ ఏమో. ఒక ముఖ్యమైన ఘట్టం. అవును, బుద్ధుడు దుఃఖానికి కారణమేంటి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఆ అష్టాంగ మార్గం గురించి అంతా బోధిస్తాడు. ఆ బోధనల్లోని లోతు, అందులోని నిజం సిద్ధార్థుడు గుర్తిస్తాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని, ఆయన ఫ్రీ అయ్యాడని కూడా నమ్ముతాడు. అతని స్నేహితుడు గోవిందుడు కూడా బుద్ధుడితో చేరిపోతాడు కదా. అవును, గోవిందుడు వెంటనే చేరిపోతాడు. కాని సిద్ధార్థుడు చేరడు. ఇక్కడే కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అదే నాకు అర్థం కాలేదు. ఎందుకు చేరడు? బుద్ధుడి మాటల్లో నిజం ఉందని తెలిసినా ఆయన్ని ఫాలో అవ్వలేదంటే అది కొంచెం గర్వం అనిపించదా, లేక వేరే కారణముందా దాని వెనుక? మంచి ప్రశ్న. అది గర్వం కాదు అనిపిస్తుంది నాకు. బహుశా తన అన్వేషణ పట్ల, తన దారి పట్ల తనకున్న నిజాయితీ అది. సిద్ధార్థుడు బుద్ధుడితో అంటాడు, ఓ మహానుభావా, మీరు చెప్పిన జ్ఞానం అద్భుతం. ప్రపంచంలో దుఃఖానికి కారణం, దాన్ని పోగొట్టే మార్గం కనుగొన్నారు. మీరు జ్ఞానోదయం పొందారని నేను నమ్ముతున్నాను. కాని మీరు పొందిన ఆ జ్ఞానోదయం, ఆ విముక్తి, అది మీ అనుభవం ద్వారా మీకు వచ్చింది. మీ మాటలు వినడం ద్వారా నాకు ఆ అనుభవం రాదు. జ్ఞానమనేది చెప్పడం వల్లనో వినడం వల్లనో వచ్చేది కాదు. దాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ల దారిలో వాళ్ల అనుభవంతోనే సాధించాలి. ఈ మాటల్లో ఎంత లోతైన చూపుందో చూడండి. నిజమే. అంటే ఇతరులు చెప్పింది వినొచ్చు, స్ఫూర్తి పొందొచ్చు, కానీ నడవాల్సింది మనమే అన్నమాట. ఖచ్చితంగా. గమ్యాన్ని మనమే చేరాలి. అంటే రెడీమేడ్ సమాధానాలు తీసుకోవడం కంటే ప్రశ్నలతో ప్రయాణించడమే ముఖ్యం అని సిద్ధార్థుడు నమ్మాడు.
చాలా ధైర్యం కావాలి అలా చేయటానికి. అవును. మరి బుద్ధుణ్ణి వదిలేశాక అతని ప్రయాణం ఎలా సాగింది? ఎటు వెళ్ళాడు? అక్కడ్నుంచి అతని జీవితం మనం అస్సలు ఊహించని వైపు వెళ్తుంది. సన్యాసం వదిలేస్తాడు, లౌకిక ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఏంటి, మళ్ళీ సంసారిగా మారాడా? ఒక రకంగా. ఎందుకంటే జీవితంలో ఒక కోణం చూశాడు, అంటే త్యాగం, తపస్సు. ఇప్పుడు ఇంకో కోణం చూడాలనుకున్నాడు, భోగం, బంధాలు. ఆసక్తికరంగా ఉంది. అతను కమల అనే ఒక అందమైన, చాలా తెలివైన వేశ్యను కలుస్తాడు. ఆమె ద్వారా ప్రేమ, శారీరక సుఖాలు నేర్చుకుంటాడు. తర్వాత ఒక ధనవంతుడైన వ్యాపారి దగ్గర చేరి వ్యాపారంలో బాగా రాణిస్తాడు. డబ్బు, అధికారం, పేరు అన్నీ సంపాదిస్తాడు. ఓహో. ఒకప్పుడు శరీరాన్ని హింసించినవాడు ఇప్పుడు ఇంద్రియ సుఖాల్లో పూర్తిగా మునిగిపోతాడన్నమాట. ఇదేంటి, సత్యం కోసం బయలుదేరినవాడు ఇలా భోగాల్లో పడిపోవడమేంటి? ఇది ఒక రకంగా ఫెయిల్యూర్ కాదా? తన లక్ష్యం మర్చిపోయాడా? ఇక్కడే హెర్మన్ హెస్సే గొప్పతనం. మనం దీన్ని కేవలం పతనంలా చూడలేమోమో. ఇది కూడా అతని అన్వేషణలో ఒక భాగమే. అలాగా? అవును. ఆ లౌకిక జీవితం కూడా అతనికి పాఠాలు నేర్పింది. డబ్బు వల్ల శాశ్వతమైన ఆనందం రాదని గ్రహించాడు. ఇంద్రియ సుఖాలు తాత్కాలికమైనవి, అవి కూడా ఒక రకమైన బంధాలనే తెలుసుకున్నాడు. ప్రేమలో మాధుర్యం ఉంది, కాని దానితో పాటు బాధ, అసూయ, భయం కూడా ఉంటాయని అనుభవించాడు. అతను ఆ జీవితంలో పూర్తిగా మునిగిపోయాడు. ఎంతలా అంటే దాదాపు తన ఆత్మను కోల్పోయేంతగా. అయ్యో. కాని ఒకరోజు ఆ జీవితం పట్ల కూడా తీవ్రమైన విరక్తి, అసహ్యం పుడతాయి. ఆ ఎంటీనెస్ ని భరించలేక మళ్లీ అంతా వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ మొదటికే వచ్చాడా? కాదు. ఈ దశ మనకు ఏం చెబుతోందంటే, జీవితంలో ఏ అనుభవాన్ని తక్కువ చూడకూడదు. మంచి, చెడు, తప్పు, ఒప్పు అన్నీ మన ఎదుగుదలకు ఉపయోగపడేవే. వాటిని పూర్తిగా జీవించి, వాటినుంచి నేర్చుకుని, వాటిని దాటి ముందుకు వెళ్ళాలి. అద్భుతం. అంటే ఒకప్పుడు సన్యాసిగా ఫెయిల్ అయినట్టే ఇప్పుడు సంసారిగా కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ ఫెయిల్యూర్సే అతన్ని అసలు జ్ఞానానికి దగ్గర చేసేయంటారా? ఖచ్చితంగా. నాకైతే అలానే అనిపిస్తోంది. ఈ దశ తర్వాత అతను తీవ్రమైన నిరాశతో, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఓ గాడ్. అప్పుడే అతని జీవితంలోకి చాలా ముఖ్యమైన గురువొస్తోంది. అదే ఆ నది. ఇక నుంచి కథ చాలా అందంగా మారుతుంది. నది ఒక గురువా? ఎలా? అంటే నీటి ప్రవాహం కదా? అదే మ్యాజిక్. నది కేవలం నీటి ప్రవాహం కాదక్కడ. అది జీవన ప్రవాహానికి, కాలానికి, మార్పుకు, శాశ్వతత్వానికి సింబల్గా మారుతోంది. మరి దాన్నుంచి సిద్ధార్థుడు ఏం నేర్చుకున్నాడు? మూలాల్లో నది గురించి చాలా చెప్పారు కదా? అవును. నది సిద్ధార్థుడికి మాటలతో చెప్పదు, తన ఉనికితోనే నేర్పిస్తోంది. అతను ఆ నది ఒడ్డున కూర్చుని దాని ప్రవాహాన్ని గమనిస్తూ, దాని శబ్దాన్ని వింటూ గంటలు, రోజులు, సంవత్సరాలు గడిపేస్తాడు. ఏకాంతంగానా? ఒక పడవ నడిపే వ్యక్తితో కలిసి ఉంటాడు, కాని ఎక్కువగా నదితోనే గడుపుతాడు. అప్పుడు అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. మొదటిది, నిరంతర మార్పు. అంటే నది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రతి క్షణం కొత్త నీరు వస్తుంది, పాతది వెళ్ళిపోతుంది. అలాగే జీవితంలో కూడా ఏదీ స్థిరం కాదు. సుఖం, దుఃఖం, బంధాలు, పరిస్థితులు అన్నీ మారుతూనే ఉంటాయి. ఈ మార్పును యాక్సెప్ట్ చేయడమే జ్ఞానం. అవును, నిజమే. రెండవది, ఏకత్వం. నదిలో ఎన్నో ప్రవాహాలు, సుడులు ఉంటాయి, కాని అన్నీ కలిసి ఒకే నది. అలాగే జీవితంలోని అన్ని అనుభవాలు, మంచి, చెడు, పాపం, పుణ్యం, ప్రేమ, ద్వేషం అన్నీ ఒకే చైతన్యంలో భాగం. దేన్ని విడదీసి చూడలేం. వావ్. మూడవది, వర్తమానంలో జీవించడం. నదికి గతం, భవిష్యత్తు లేవు. అది ఎప్పుడు ప్రెజెంట్లోనే ప్రవహిస్తుంది. అలాగే మనం కూడా గతాన్ని పట్టుకోకుండా, భవిష్యత్తు గురించి వరీ అవ్వకుండా ఈ క్షణంలో పూర్తిగా జీవించడమే అసలైన జీవితం అని నది నేర్పుతుంది. నాల్గవది, చాలా ముఖ్యమైనది, వినడం. వినడమా? అవును. నదిలో ఎన్నో శబ్దాలు కలిసి ఉంటాయి. నవ్వులు, ఏడుపులు, కోపం, శాంతం, జంతువుల అరుపులు, మనుషుల మాటలు అన్నీ. సిద్ధార్థుడు ఆ శబ్దాలన్నిటినీ శ్రద్ధగా వినడం నేర్చుకుంటాడు. ఇది కేవలం చెవులతో వినడం కాదు, హృదయంతో వినడం. అంటే జీవితం చెప్పే పాఠాలని, ప్రకృతి చేసే సూచనలని తన లోపలి గొంతుని వినగలడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. జీవితం చెప్పే పాఠాలను, ప్రకృతి చేసే బోధనలను, తన అంతరాత్మ పిలుపును వినగలగడం. అంటే ఇక్కడ సిద్ధార్థుడు చేయడం మానేసి ఉండటం వైపు మారుతున్నాడు. జ్ఞానం కోసం పరిగెత్తడం ఆపి సైలెంట్గా గమనించడం, వినడం ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాడు.
ఇక్కడైనా అతనికి జ్ఞానోదయం కలిగింది? ఆ పదం కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా. ఆ నది ఒడ్డున వాసుదేవుడు అనే ఆ పడవ నడిపే వ్యక్తితో కలిసి జీవిస్తూ సిద్ధార్థుడు అంతిమ సత్యాన్ని గ్రహిస్తాడు. జ్ఞానోదయం అంటే ఆ జీవితపు పరమ సత్యాన్ని, అంటే అంతా ఒకటే అనే ఆ యూనిటీ ఫీలింగ్ని, తన అసలు స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం, ఫీల్ అవ్వడం. అది కొత్తగా వచ్చేదా లేక? కాదు, అదేదో కొత్తగా సాధించేది కాదు. ఆల్రెడీ తనలో ఉన్నదాన్ని గుర్తించడం. తనలోని బ్రాహ్మణుడు, శ్రమణుడు, వ్యాపారి, ప్రేమికుడు, తండ్రి వీళ్లంతా వేర్వేరు కాదు, అంతా ఒకే కాన్షియస్నెస్ ఫ్లోలో భాగమని రియలైజ్ అవుతాడు. ఓ, ప్రేమ అనేది కేవలం ఒక వ్యక్తి మీద ఉండేది కాదు, అది మొత్తం సృష్టి మీదకి విస్తరించాలని తెలుసుకుంటాడు. తన కొడుకు తనని వదిలి వెళ్ళిపోయినప్పుడు వచ్చే బాధను కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటాడు. ఆ క్షణంలో అతనిలోని నేను అనే అహం అది కరిగిపోయి విశ్వంతో ఒకటైపోతాడు. మరి వీటన్నిటి సారాంశమేంటి? ఇన్ని దశలు దాటి, ఇన్ని అనుభవాలు పొంది సిద్ధార్థుడు చివరికి కనుక్కున్నదేంటి? సింపుల్గా చెప్పాలంటే, అతను కనుక్కున్నది బయట ఎక్కడా లేదు, అది తనలోనే ఉంది. అదే సంపూర్ణమైన శాంతి, ప్రేమ, అంగీకారం. నాకు దేవుడు గుళ్ళోనో, పుస్తకాల్లోనో, గురువుల్లోనో దొరకలేదు, నా లోపలే, ఈ ప్రవహించే నదిలోనే, ప్రతి రాయిలో, ప్రతి ప్రాణిలో నాకు దేవుడు కనిపించాడు అనే రియలైజేషన్ అతనికొస్తుంది. అంటే ప్రతి ఒక్కరి జర్నీ వాళ్లదేనా? అవును, ప్రతి మనిషి ప్రయాణం యునీక్. ప్రతి ఒక్కరూ తమ సత్యాన్ని తామే కనుక్కోవాలి. వేరే వాళ్ల దారులు మనకు సూచనలివ్వచ్చు, కాని నడవాల్సింది మనమే. మన లైఫ్లో ప్రతి ఎక్స్పీరియన్స్, మనం చేసే ప్రతి తప్పు కూడా విలువైన పాఠాలే. వాటిని ద్వేషించకుండా వాటి నుంచి నేర్చుకుని ఎదగడమే తెలివి. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా ఉంది కదా. చివరికి సిద్ధార్థుడు సాధించింది ఏదో సూపర్ పవర్ కాదు, అది ఒక నిశ్శబ్దమైన, లోతైన ప్రశాంతత. అవును, తనను తాను పూర్తిగా యాక్సెప్ట్ చేసుకోవడం, ప్రేమించుకోవడం, బయట ప్రపంచంలో ఏం జరిగినా తన లోపల శాంతి దెబ్బతినని స్థితికి చేరుకోవడం. మూలాల్లో ఒక వాక్యం ఉంది కదా, ప్రశాంతంగా ఉండు, నిన్ను నువ్వు ప్రేమించు, లోపలికి చూడు, అక్కడే నీకు కావలసినదంతా ఉంది. వాస్తవానికి ఈ పుస్తకం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనలో ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది, గమనించారా? అవును, నిజమే. ఎందుకంటే ఇది సిద్ధార్థుడి కథ మాత్రమే కాదు, మనందరిలోనూ నిద్రపోతున్న ఒక అన్వేషకుడి కథ. ఆత్మశాంతి అనేది ఎక్కడో దూరంగా ఎన్నో కష్టాల తర్వాత సాధించేది కాదు, అది మన సహజ స్థితి అని, మనం చెయ్యాల్సిందల్లా మనసులోని ఆ కన్ఫ్యూజన్స్, ఆ భ్రమలు తొలగించుకోవడమేనని ఈ కథ గుర్తుచేస్తుంది. అందుకే ఆత్మశాంతి బయట దొరకదు, అది మనలోనే ఉంది అనే వాక్యం ఈ పుస్తకానికి గుండెకాయ లాంటిది. ముగింపుగా చూస్తే సిద్ధార్థుడి ప్రయాణం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్. గౌతమ బుద్ధుడు లాంటి జ్ఞాని చెప్పిన మాటల్లోని నిజాన్ని గుర్తించినా సరే వాటిని గుడ్డిగా ఫాలో అవ్వకుండా తన సొంత అనుభవం ద్వారానే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకోవడం, ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చెబుతుంది. అవును, ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా అడుగుతుంది. మన రోజువారీ జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, పుస్తకాల నుంచి, పెద్దల నుంచి, సొసైటీ నుంచి. అలాగే మన సొంత అనుభవాల ద్వారా, మన ఇంట్యూషన్ ద్వారా కూడా కొన్ని నిజాలు తెలుసుకుంటాం. కరెక్ట్. మరి ఈ రెండు రకాల జ్ఞానాలలో, అంటే బయట నుంచి నేర్చుకున్న దానికి, లోపల నుంచి తెలుసుకున్న దానికి మధ్య ఉన్న తేడాను మనం ఎలా గుర్తించాలి? ఏది మనల్ని నిజంగా సరైన దారిలో నడిపిస్తుంది? ఏ జ్ఞానం మనకు ఫైనల్ గైడ్గా ఉంటుంది? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచించడమే బహుశా మన లోపలి ప్రయాణంలో మొదటి అడుగు కావచ్చు.